ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైటెక్ సిటీలో నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలాండ్ స్టూడియోస్ కార్యాలయాన్ని ప్రారంభించి ఆ సంస్థను హైదరాబాద్ కు సాధారణంగా ఆహ్వానించారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి వసతులను కల్పిస్తోందని, నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చిందంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్లే అని సీఎం వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం సినిమా రంగానికి అన్ని విధాలుగా సహకరిస్తోందని భరోసా ఇస్తూ నెట్ఫ్లిక్స్ రాకతో స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత భారీ స్థాయిలో ఉంటే గృహ వినియోగదారులకు కూడా తగిన స్థాయిలో సిలిండర్లు దొరకడం లేదు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన ఓ వ్యక్తి పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చేందుకు ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ గురి తప్పడంతో ఫరూక్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఆయన ఆ దేవుడే తన ప్రాణాలు కాపాడారన్నారు. దీనికి కారణం భద్రతా వైఫల్యమే అన్నారు. అమిత్ షా తనకు కాల్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సమన్లు ఇచ్చేందుకు సిబిఐ అధికారులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి చేరుకున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై దర్యాప్తు సంస్థ హైకోర్టులో అప్పీల్ చేసిన నేపథ్యంలో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు. దీనిపై స్పందించిన కవిత తాము లీగల్ టీంతో చర్చిస్తున్నామని పేర్కొంటూనే కేసు విచారణలో అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి బహిరంగ లేఖ రాస్తూ దేశంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరత వల్ల హోటళ్లు, హాస్టళ్లు మరియు చిన్న తరహా ఆహార వ్యాపారాలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే వేలాది మంది కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో గురువారం రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైంది కాదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ఒక శక్తివంతమైన ప్రత్యేక దళాన్ని రంగంలోకి దింపింది. అమెరికా తన భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపినప్పటికీ ఇరాన్ దళాల హెచ్చరికల నేపథ్యంలో అవి హర్ముజ్ వైపు రావడానికి వెనకాడుతున్నాయి. అగ్రదేశాల రక్షణ వ్యవస్థను సైతం నిర్వీర్యం చేయగల అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్ యొక్క ఐఆర్జీసీ దళాలు ప్రస్తుతం అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్తో సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ 3 కీలక షరతులతో కూడిన శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెన్స్కియాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించాలని, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో దురాక్రమణలు జరగకుండా అంతర్జాతీయ హామీలు ఉండాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో శాంతికి తాము కట్టుబడి ఉన్నామని, రష్యా మరియు పాకిస్తాన్ నాయకులతో కూడా ఇదే విషయాన్ని చర్చించాలని ఆయన స్పష్టం చేశారు. మహాకుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ తన నీలిరంగు కళ్లతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసా బోన్స్లే తండ్రి వ్యతిరేకతను కాదని మహారాష్ట్ర యువకుడు ఫర్మాన్ ఖాన్ ను కేరళలో వివాహం చేసుకున్నారు. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని కేరళ పోలీసులను ఆశ్రయించిన ఆమె తానే మేజర్నని, తన ఇష్ట ప్రకారమే ఫర్మాన్ తో ఉంటానని స్పష్టం చేయడంతో పోలీసులు రక్షణ కల్పించారు. పోలీసుల సమక్షంలో తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చాక బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని ఒక ఆలయంలో కేరళ మంత్రులు మరియు రాజకీయ నాయకుల సమక్షంలో ఈ జంట ఒకటైంది. సెన్సార్ వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న జననాయకన్ చిత్రానికి ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 120 కోట్లకు కుదుర్చుకున్న ఓటీటీ ఒప్పందాన్ని నిరంతర జాప్యం మరియు సిబిఎఫ్సి సర్టిఫికేషన్ సమస్యల నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. గడిచిన సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఇప్పుడు ఈ డీల్ రద్దు కావడం ఆర్థికంగా పెద్ద షాక్ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.